నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఇప్పుడు ఆత్మలకి కూడా నివాస స్థలాలు ఉంటాయా? అంటే శ్మశానంలోనే ఉంటాయా, లేదు అంటే సినిమాల్లో చూపిస్తారు ఎక్కువ రోజులు జనావాసం లేని ప్రదేశంలో, పాడుబడ్డ బంగ్లాల్లో, ఇలాంటి వాటిలో ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటంటే దీపము లేని ఇల్లు, పాడుపడ్డ గృహము అంటే దీపాలు ఎవరు వెలిగించరు కదా. దీపం అందుకనే భక్త్యా దీపం ప్రయిచ్చామి దేవాయే పరమాత్మనే త్రాహిమాన్ నరకా ఘోరాత్ దివేర్ జ్యోతిర్ నమోస్తుతే శుభం కరోతి కళ్యాణి. మనం ఇప్పుడు ఇవన్నీ మనం దీపారాధన సమయంలో మనం చేసే మంత్రం. ఆ దీపం ఏం చెప్తోంది? నరకాన్ని కూడా పోగొడుతుంది వెలిగించడం మూలకంగా. ఇప్పుడు ఆ ఇంట్లో దీపం ఎవరు వెలిగించరు కదా. పురాతనమైనటువంటి కట్టడాల లోపలికి దీపం వెలిగించరు, అవి అలాగా శిథిలావస్థకు అవుతూ ఉంటాయి. ఒకటి. తర్వాత ఈ ఆత్మలు ఉండేటువంటి కదా ఆవాసము మర్రి చెట్లు, వేప చెట్లు, రావి చెట్లు బాగా ఏపుగా పెరిగిపోయినటువంటి వాటి దగ్గర కూడా ఇవి ఉంటూ ఉంటాయి. చింత చెట్ల దగ్గర, శ్మశాన ప్రదేశాల్లో, నిర్మానుష్యంలో. మళ్ళీ ఇక్కడ మనకి అది ఆత్మ లేకపోతే ఏదన్నా దేవతకు సంబంధించిన యక్షిణీనా అని కూడా మనం తెలుసుకోవాలమ్మా. ఎలా తెలుస్తుందంటే యక్షిణీ దేవతలని ఉన్నారు, యక్షిణీలు అంటాం మనం. ఇవి ఒక్కొక్కసారి చమత్కారం చేస్తూ ఉంటాయి. ఎలా? అవి ఇప్పుడు వట యక్షిణి అని ఉంటుంది, వటం దగ్గరే ఉంటుంది అది. ఆ దెయ్యమా యక్షిణీనా మనకు సందేహంగా ఉంటుంది. ఒకసారి నేను మా శిష్యుల వాళ్ళ యొక్క ఇక్కడే మన తెలంగాణలో కామారెడ్డి దగ్గర జరిగిన సంఘటన చెప్తున్నాను. నేను చెప్పాను, ఈ రోజున మీ పొలంలో మంటలు వస్తాయ్యా అని చెప్పిన. పొలంలో మంటలు రావటం ఏంటి గురువు గారు అని అన్నారు. ఏమో అమ్మవారు చెప్పింది, నేను మీకు చెప్పాను అన్నాను. అంటే వాళ్ళు గురువు గారు ఏదో సరదాగా మాట్లాడుతున్నారు అనుకున్నారు. సడన్ గా ఉన్నట్టుండి వాళ్ళు ఇలా కూర్చొని మా కబుర్లు చెప్పుకుంటున్నారు. పొలం మధ్యలో సడన్ గా మంట వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది మంట? మళ్ళీ చూడండి, మనకి డ్రిప్ ఇరిగేషన్ పెడతారు కదా పొలాల్లో, అవన్నీ గుట్టగా పడేశారట. ఆ గుట్టలోంచి మంట వచ్చింది, నిప్పు లేకుండా మంట. ఇవి యక్షిణీ విద్యలు అనమాట. వాళ్ళ పొలంలో అప్పుడు యక్షిణీ ఉన్నది. అవి మంచి బలంగా తిరుగుతాం, పిల్లాన్ని ఎత్తుకుని తిరిగినట్టుగా కనిపించడం, ఇవన్నీ కూడా వాళ్ళకి జరిగినాయి. సో ఇవి యక్షిణీ విద్యలు. యక్షిణీయా, ఇది ఆత్మన, దెయ్యమా, ఇవన్నీ తెలుసుకుంటానికి కూడా మనకి టైం పడుతుందమ్మా. మనం వెళ్ళంగానే ఇదేం చెప్పలేము. సో అందుకనే పెద్ద పెద్ద వట వృక్షాల కింద పడుకోకూడదు, ఉండకూడదు నిర్మానుష్యమైన ప్రదేశంలో. ఇప్పుడు దేవాలయంలో వటవృక్షం ఉన్నది, అక్కడ పడుకోవచ్చు, తప్పు. ఎందుకంటే అక్కడ మనం దీపం పెడతాం, రావి చెట్టు దగ్గర ఏవో ప్రదక్షిణాలు చేస్తారు దారం కట్టి, అలాంటి. ఇప్పుడు దారిలో మీరు ఎక్కడో వెడుతున్నారు, ట్రావెలింగ్ చేస్తున్నారు, అలాంటి సందర్భంలో ఈ ఆడవాళ్ళు బాత్రూమ్కి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఈ పెద్ద పెద్ద చెట్ల వెనకాతలుగా పెడతారు. అక్కడ ఈ దెయ్యాలు భూతాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. సో అలా ఈ ఆడవాళ్ళకి ఇవి ఆవహిస్తాయి, మీరు బాగా గమనిస్తే. కాబట్టి ఇట్లా పెద్ద పెద్ద వృక్షాల దగ్గర, అలాగే మనకి సమాధుల దగ్గర, ఉంటాయమ్మా సమాధుల దగ్గర. మరి కొన్నిసార్లు ఇళ్ల మధ్యలోనే ఇవి ఉండడం చూస్తూ ఉంటాము. ఇప్పుడు కాలంలో ఏమో, అప్పుడైతే పెద్ద పెద్దగా కట్టేవాళ్ళు. అలాంటివి ఇళ్ల మధ్యలోనే. ఈ కట్టేదాని గురించి నేను చెప్పబోతున్నాను. ఒంగోలులో ఒకసారి ఇలాగే పొలానికి వెళ్ళానమ్మా. వీరు ఒకళ్ళు పొలం అమ్మేసేసారు. పొలం అమ్మేస్తే ఈ పొలం అమ్మేసిన ఆయన ఏదో ఆయన అమ్మేసాడు, అక్కడ ఏవో సమాధులు ఉన్నాయి. నాకు చెప్పలేదు అతను సమాధులు ఉన్నాయని చెప్పి. మాకు అక్కడికి వెడుతుంటే భయం వేస్తోంది, మా మిషనరీ విరిగిపోతుంది, లేకపోతే కారు పంచర్ అయిపోతుంది, కారు కదలట్లేదు, ఏదో ఒక ప్రమాదం, ఏదో ఒక చెడు సంఘటన, లేదా డబ్బులు పోవటం, బంగారం పోవటం, ఏది మెడలో ఉన్నది తెగిపోయిందంటాం, ఇలాంటివి జరుగుతున్నాయి అన్నారు. సరే నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఇక్కడ సమాధులు కనిపిస్తున్నాయి అయ్యా అని అన్నా నేను. అంటే అవేం లేవండి అన్నాడు. మీరు అబద్ధం చెప్తున్నారంటే, ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ కూర్చొని నేను ఫోన్లో ఊరేదంతా క్లీన్ చేయండి అని చెప్తాను. అక్కడ ఎవడో నా మనిషి పని చేస్తూ ఉంటాడు, వాడు ఇంకోటికి అసిస్టెంట్ చెప్తాడు, వాడి అసిస్టెంట్కి ఆ ప్రొక్లైన్ తీసుకొస్తాడు వాడు. వీడికి తెలియదు మేము చూడలేదని వీడు చెప్తాడు, ఈ యజమాని వచ్చేసరికి నేను కూడా చూడలేదని చెప్తాడు, యజమాని మేము కూడా చూడలేదని నాకు చెప్తాడు. ఇప్పుడు ముగ్గురు చూడలేదు, కానీ చూసిన వాడు ఎవడు ప్రొక్లైన్ తో పనిచేసిన వాడు. వాడిని పిలిపించిన నేను. పిలిపిస్తే అవునండి ఇక్కడ ఇట్లా తులసి కోటకు కట్టి దిమ్మ కట్టి అవన్నీ ఉన్నాయండి అన్నాను. అవన్నీ ఏం చేశారా అంటే ఆ పక్కన ఉన్నాయండి అన్నాడు. తీసేసారా? ఆ పక్కగా నెట్టేసేసారు రోడ్ల పైకి పక్కకి.
అప్పుడు నేనేం చేశాను, అవన్నీ తీయించుకొచ్చి మళ్ళీ ఆ, ఆ కొండలో ఎముకలు అవన్నీ కొంతమంది ఏం చేస్తారంటే శవాన్ని పెడతారు పొలంలో, ఉమ్, కొంతమంది ఏంటి శవాన్ని తగలబెట్టేసి ఆ ఎముకలను మాత్రమే కుండలో పెట్టి దాని మీద తులసి కోట కడతారు. ఓకే ఓకే. సో వీళ్ళు అక్కడ జరిగింది అది సమాధి అంటే అంటే ఇది కూడా ఆచారం ఏమైనా ఉంటుందా? ఒక్కొక్క ప్రాంతంలోనమ్మా ఆహా, ఎవరి భావాలు వారివి. అవును అవును. అవి పెట్టాలని కూడా ఎక్కడ ఏం లేదు. ఉమ్, ఏదో మా నాన్న పొలం నేను పెట్టుకుంటా అంటే ఏం చెప్తాం మనం, అంతే అంతే, అవును. దానికి ఏం మాట్లాడడం కదా. ఉమ్, సో ఇట్లా కుండలు దొరికితే నేను అవన్నీ పిలిపించి మళ్ళీ అవన్నీ తీసుకెళ్ళి వేరే చోట పాతించి సమాధుల దగ్గర వేరే శ్మశానం దగ్గర మీరు ఇవన్నీ పాతేసి రండి ఉమ్, అని చెప్పేసి, ఈ పొలం ఎవడమ్మాడు ఈ సమాధి ఏంటిదో వాడిని కనుక్కోండి అంటే వాడి పేర్లని చెప్తే ఉమ్. బ్రాహ్మణులు పెట్టి ఆ పూజా కార్యక్రమం అంతా చేయిస్తే అప్పుడు వీడి పనులు స్టార్ట్ అయినాయి. ఇది ఒంగోలులో జరిగిన సంఘటన. ఇప్పుడు మీరంటే ఎన్నెన్నో దైవ కార్యాలు చేస్తున్నారు, జపాలు మంత్ర దీక్షలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీకు కనిపించింది ఓకే. సామాన్యులు కూడా కొంతమంది మేము దయ్యాన్ని చూసాము, తెల్లగా నీడలాగా కనిపించింది, గాల్లో తేలుతున్నట్టుగా, కాళ్ళు భూమి కానకుండా అలా నాకు ఒక ఆకారం కనిపించింది, ఇలాంటివి చెప్తుంటారు. అంటే అలా వాళ్ళకు సామాన్యులకు ఎటువంటి దైవారాధన లేకుండా కనిపిస్తోంది అని అంటే పలానా వాళ్ళు ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి లేదంటే ఈ టైంలో జన్మించిన వాళ్ళకి కనిపిస్తాయి అనేది కూడా ఏదైనా ఉంటుందంటారా? ఉంటుంది ఉంటుంది. ఉమ్, ఇప్పుడు మనం ఆ నక్షత్రాలు చెప్పొద్దు, వద్దు. చెప్పిన కాడి నుంచి వ్యూవర్స్ ఆ, ఆ నక్షత్రం ఏమైనా కనిపిస్తుందని రోజు తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి మనం టెన్షన్ క్రియేట్ చేసిన వాడు అవుతాం ఇంట్లో వాళ్ళకి. కాబట్టి కొంత ఇట్లాంటివి కనిపించే అవకాశం ఉంటుంది. ఉమ్, ఒక్కొక్కసారి అంటే చెడుని దర్శనం చేయాలనేటువంటిది కూడా వాళ్ళకు ఉన్నదేమో వాళ్ళ జాతకంలో ఉమ్, కనిపించడానికి అవకాశాలు ఉంటాయి. ఉమ్, సాధ్యమైనంత వరకు ఓకే, ఉంటాయి. ఓకే. కొన్ని నక్షత్రాలు కొన్ని రాసుల వారికి ఉమ్, ఇట్లాంటి భాగ్యం మామూలు భాగ్యం అది. ఉంటుంది. ఆ, సో అలాంటివి మనం ఆ, అది కనిపిస్తే తప్ప వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియదు కదా, భయపడతారు. ఉమ్, మేము ఏంటంటే అడుగుతాము, ఆ, ఎందుకు వచ్చావు ఏంటి ఏమైనా నీ సమస్య ఉందా అని అడుగుతాము. ఉమ్, దానికి ఏదైనా మనం చేతనైతే ఇప్పటికీ కూడా నాకు కొన్ని పేర్లు గుర్తున్నాయి. ఉమ్. వాళ్ళ పేరు మీద నేను గయ వెళ్ళిన, ప్రయాగరాజ్ వెళ్ళిన, కాశీ వెళ్ళిన మా పెద్దలతో పాటు వీళ్ళకి కూడా పిండం పెడతారమ్మా. ఎవరండి వాళ్ళు? చనిపోయి నాకు తెలియదు ఎవరు, ఆహా, వాళ్ళ నాకు సహకరించారు, ఆహా, నాకు మేలు చేశారు, నాకు పేరు రావడానికి వాళ్ళు ప్రయత్నం చేసి ఉండొచ్చు. వాళ్ళ పేర్లు చెప్పారు. ఇందాక నేను వరంగల్ విషయం చెప్పాను అవునవును. కదా, వాళ్ళ క్రిస్టియన్స్, ఆహాహాహా. వాళ్ళ పేరు చెప్పారు. ఉమ్, ఆవిడ పేరు తెరీసా, ఉమ్. ఆ తల్లి పేరు తెరీసా పేరు మీద నేను కాశీలో పిండం పెట్టా, గైలో పిండం పెట్టా. అలా చెయ్యొచ్చా? అంటే వాళ్ళు వేరే మతస్థులు వేరే కదా. మతం అయితే ఏముందమ్మా, ఆ, ఆ అమ్మాయి నా మాట విని ఈ అమ్మాయిని వదిలేసింది కదా ఆ రోజున. వదిలేసింది. కాకపోతే మన హిందూ ధర్మం ప్రకారంగా ఎవరికైనా కార్యక్రమాలు పెట్టవచ్చు జరుగుతున్నాయి కదా. ఆ, మనం మంచి కోరుకుంటున్నాం. ఆ తెరీసాకు కూడా ఉమ్, మంచి ఉత్తమ జన్మ రావాలి, ఎవరైతే ఏమున్నది. ఆ, కాబట్టి ఈ హిందూ ధర్మంలో ఉన్నదాన్ని వాళ్ళు కూడా ఆ, ఇతర మతస్థులు కూడా వాళ్ళ వాళ్ళ ఆచారాల్లో పాటిస్తున్నారు. పాటిస్తున్నా. మనమేమో ఈ పిండ ప్రదానం అనే కార్యక్రమంతో ఉమ్, గతించినటువంటి వాళ్ళు, అవును. కీర్తిశేషులైనటువంటి వాళ్ళకి, చనిపోయినటువంటి ఆ మనుషులకి మన పిండ ప్రదానం అనే ఒక సంస్కారం ఉన్నది. ఉమ్, ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ తద్దినం రోజున ఏదో మా ఇంట్లో మన దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర సమాధుల పండుగ ఆ, అని క్రిస్టియన్స్ అవునవును. సమాధుల పండుగ, అలాగే ముస్లిమ్స్లో కూడా ఈ సమాధుల దగ్గరికి వెళ్ళి శుభ్రంగా కడిగేసుకుని రావటం, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. మంచిగా అలంకారం చేసుకుని రావటం. ఫిబ్రవరి మార్చి ఆ టైంలో ఏదో చేస్తారు చేస్తారు. సమాధుల పండుగ. ఆ, అవును. కాబట్టి వాళ్ళు కూడా మన దాన్నే వాళ్ళు పెట్టుకున్నారు. ఉమ్, కాకపోతే విధానాలు వేరు. విధానం వేరంతే. ఉమ్, వాళ్ళలో కూడా నేను చూశానమ్మా, ఒక క్రిస్టియన్ ఫాదర్ గారిని, ఆయన ఇటలీ నుంచి వచ్చారు. 2 చేతులు ఇలా పెట్టుకుని నుంచుని ప్రార్థన చేస్తే ఒకళ్ళకి ఆత్మ తొలగిపోయింది. ఉమ్, 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 ఉమ్. అట్లాంటి వాళ్ళని చూశాను. ఓకే ఓకే. ముస్లిమ్స్లో కూడా నేను గొప్ప వాళ్ళని చూశాను. ఉమ్, అంటే వాళ్ళు ఏ మతాన్ని విమర్శించరు, ఉమ్, అలాగే వాళ్ళు కూడా గోవుని చంపరమ్మ. ఆ ముస్లిమ్స్ గోమాంసం తీసుకోరు. ఉమ్, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆహా. వాళ్ళు కూడా ఆత్మల్ని పోగొడతారు. ఉమ్. అలాంటి వాళ్ళని చూశాను నేను. వాస్తవానికి అంటే చెప్పచ్చో లేదో కానీ చిన్నప్పుడు గ్రామాల్లో కూడా పిల్లలకి ఏదైనా ఇబ్బంది వస్తే ముస్లిమ్స్ తాయెత్తు కడితే పోతుంది అనే విశ్వాసం కూడా కొంతమందికి ఎక్కువగా ఉంటుంది. ఉంటుంది ఉంటుంది ఉంటుంది. ఉంటుంది ఉంటుంది. ఆ, అప్పట్లో వాళ్ళు మంచిగానే ఉన్నారు. తర్వాత కాలంలో రాను అవును, రాను అవును, ఏవో జరిగినాయి అనుకోండి, వాటి గురించి మనం విన్నాం. విన్నాము. సరే, ఏదేమైనప్పటికీ కూడా అందరిలో మంచి బుద్ధి కలగాలి, అంతే. అందరూ మంచిగా ఉండాలి అవును, ఆ, అని మనం కోరుకుంటాం తప్ప మనం ఏం చేయలేం ప్రస్తుత సమాజంలో. అంతే అంతే. అంటే ఆత్మలు అనేటువంటివి మీరు అన్నట్టుగా రకరకాలుగా వాటి ప్రయాణము, వాటి జర్నీ, ఉమ్, వాటి ఎండింగ్ ఎలా ఉంటుందో తెలియదు, తెలీదు. ముగింపు ఉమ్, రకరకాలుగా. అంటే నాకంటే ముందర అనేక మహాత్ములు, ఉమ్, అనేక గొప్పవాళ్ళు
విభూతి ఇచ్చి ఆత్మను పోగొట్టిన వాళ్ళు ఉన్నారు, కుంకాన్ని ఇచ్చి పోగొట్టిన వాళ్ళు ఉన్నారు, మంత్రించిన నీళ్లు కొడితే మొహం మీద ఆత్మ వదిలేసిన వాళ్ళు ఉన్నారు, ఓకే ఓకే ఆడపడుచులు పట్టారు కొంతమందికి ఇంట్లో పిల్లలకి, ఈ రెండో పెళ్ళానికి మొదటి పెళ్ళం చచ్చిపోయిన పెళ్ళం వచ్చి పట్టింది పూర్వీకుల్లో. ఇలాంటివి కూడా నేను గమనించడం జరిగింది. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క వాంఛతో ఉంటాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఆత్మలో ఆరాధన చేస్తాయా భగవంతుడికి? అవి చేయలేవమ్మా, చేయలేవు. ప్రార్థిస్తాయి, మాకు ఈ జన్మ వద్దని ఏడుస్తాయి, పూజలు చేయలేవు, ఏడుస్తాయి. అవి ఓ భగవంతుడే మాకు ముక్తిని ప్రసాదించు, ఏడుస్తాయి. అంటే ఈ శరీరంతో ఉన్నప్పుడే మనం ఏం చేయాలన్నా ఆత్మగా ఒకసారి మారితే మనం ఏమి చేయలేము. అందుకనే మానవ జన్మ 84 లక్షల జీవాల్లో ఉత్తమమైన జన్మ మానవ జన్మ. దీన్ని సద్వినియోగం చేసుకోండి. పురాణ ఇతిహాస భారత భాగవత రామాయణ గాథలన్నీ కూడా చెప్తున్నవి ఇది ఏ విషయము. రాముడి చరిత్ర నిదర్శనము, కృష్ణుడి చరిత్ర నిదర్శనము, ఒక వశిష్ఠుడు, ఒక వాల్మీకి, ఒక భగీరథ మహర్షి, ఒక విశ్వామిత్రుడు, వీళ్ళందరూ ఎందుకున్నారు? సప్త ఋషులు, దేవతలందరూ కూడా మనిషి జీవితానికి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారంటే మనం డివైన్తో కనెక్ట్ అవ్వచ్చు, డివైన్ని చూడవచ్చు. ఈ కళ్ళతోనే, ఈ చక్షువులతోనే ఈ రోజే మనం దేవుణ్ణి చూడవచ్చు. అంత గొప్ప జన్మని ఏదో అల్ప సంతోషం గురించి తీసుకోకూడని పదార్థాలు, తినకూడని పదార్థాలు, వ్యసనాలకి లోనయ్యి, పరస్త్రీ వ్యసనాలకు లోనయ్యి, ఒక పాపిష్టి ఆలోచనతో పాపపు ఫలాలను మోయటానికి పాపపు తిళ్ళు తింటూ అది మా బాధ. దయచేసి అలాంటివి చేయమాకండి మన ఐ డ్రీమ్ ద్వారా నేను అందరినీ కూడా కోరుకుంటాను. మానవ జన్మ 84 లక్షల జీవాల కంటే అతి ఉత్తమమైనటువంటి గొప్ప జన్మ. దీన్ని భగవంతుడు చూడటానికో, పరులకు ఉపకారం చేయటానికో, మీ అమ్మగారికి నాన్నగారికి మంచి పేరు తేవటానికో ఈ జన్మను సార్థకతం చేసుకోండి. లేకపోతే అలా ఆత్మలై తింటారు, పీడింపబడతారు తర్వాత. ఎందుకంటే మంత్రం వేసినప్పుడు వాటికమ్మ వాతలు పడతాయిట. మంత్రాలు చదివేటప్పుడు వాటికి ఒక మనకు అప్పుడప్పుడు ఇట్లా ఒక డప్పు వాయించుకుని ఇట్లా కొట్టుకుంటూ ఉంటారు సరే శరీరం మీద డబ్బులు ఆ మాదిరిగా వాతలు పడతాయి వాటికి. చాలా మంది కొడతారు వేపమండలు పట్టుకుని ఆత్మ పట్టినటువంటి వాళ్ళు. అవి మంటెక్కిపోయి ఏడ్చేస్తూ ఉంటారు వాళ్ళు. తర్వాత వీళ్ళకి ఒళ్ళు నొప్పులు ఉంటుంది దిగిపోయిన తర్వాత. కానీ అలా చేయకూడదు. చాలా మన దగ్గర జపశక్తితోనే వాటిని సున్నితంగా ట్యాకిల్ చేయవచ్చు. కాబట్టి ఈ మానవ జన్మను సద్వినియోగం చేసుకోండి. ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీ ఇంట్లో మీ అమ్మకో మీ నాన్నకో కడుపు కోత పెట్టద్దు. అలాగే దేశానికి కడుపు కోత పెట్టవద్దు. మీరు పుట్టింది ఒక మంచి పని గురించి. ప్రతి మనిషి పుట్టేది ఒక మంచి కార్యక్రమం చేయటానికి. ఒక గొప్ప పర్పస్ భగవంతుడు మీకు ఇచ్చాడు. అది ఒక సద్గురువుని ఆశ్రయించి ఆ పర్పస్ మీరు ఎందుకు పుట్టారో తెలుసుకుని ఆ గొప్ప పనిని మీరు చెయ్యండి. దేశంలో మీ కీర్తి, మీ ఇంటికి కీర్తి, మీ నాన్నకు కీర్తి, మీకు కీర్తి లభిస్తుంది. ఇప్పుడు ఇది కలియుగం, ఇన్ని జరుగుతున్నాయి ఆత్మలని ఇవన్నీ. ముందర యుగాల్లో కూడా ఈ ఆత్మలు ఇవన్నీ ఉన్నాయి కదమ్మా. ఏ యుగంలో అయినా కూడా ఉన్నాయి. అప్పుడు కూడా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా. అప్పట్లో కూడా అంత పుణ్యం, అప్పుడు 99.9% పుణ్యం ఉంటే ఒక .1 అంత కొంచెం దోషం ఉండేది. ఆ దోషానికి ఎవరినో ఇబ్బంది పెట్టేది అది. చనిపోయినటువంటి వాళ్ళు ఇప్పుడు మీకు చూడండి, దశరథ మహారాజు గారికి కొడుకులు లేకుండా చచ్చిపోవాలని శాపం పెట్టినటువంటి శ్రవణ కుమారుడు అమ్మా నాన్న ఎట్లా చచ్చిపోయారు? శ్రవణ కుమారుడు దారిలో వెళ్తుండగా అమ్మకి నాన్నకి దాహం అయితే చెరువు కనిపించిందని మంచిగా పడదామని పెడతాడు. అది జింక తాగుతూ కుండ ముంచినప్పుడు గుట్టుకని నీళ్లు కుండ లోపలికి ఎడుతూ ఉంటాయి. వెళ్ళిన సందర్భంలో అక్కడ ఒక జింక ఉన్నదో ఏదో ఉంది మొత్తానికి అని చెప్పి ఈయన చూడకుండా బాణం వేస్తాడు. ఆ బాణం ఆ కుండకి తగిలి ఆ శ్రవణ కుమారుడు గుండెల్లో గుచ్చుకుని అక్కడ ప్రాణం విడిచే సందర్భంలో ఏది చచ్చిపోయిందో చూద్దామని వచ్చినటువంటి దశరథ మహారాజు ఈ పిల్లవాడిని చూస్తే, అయ్యో ఏనాయన నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు? ఏంటంటే ఇట్లా మా అమ్మ నాన్న గుడ్డివాళ్ళు, వాళ్ళని తొట్టిలో పెట్టుకుని మోసుకెడుతున్నాను, దాహార్తి అయితే ఇక్కడికి వచ్చానంటే అయ్యో అని చెప్పి బాధపడి ఆ మంచిని తీసుకెళ్ళి నేను అడుగుతాడు శ్రవణ కుమారుడు, మా అమ్మకి మా నాన్నకి దాహం తీర్చు అని చెప్పి ప్రాణం వదిలేస్తాడు. వదిలేస్తే అక్కడ అంతిమ సంస్కారం ఏం చేసి ఈ మంచినీళ్ళ కుండ తీసుకుని వస్తూ ఇక్కడికి వచ్చి, అమ్మ మీ పేరేమిటి అంటే, ఎవరు నువ్వు, మా అబ్బాయి ఏడని వీళ్ళు చాలా బాధపడితే లాస్ట్లో చివరిలో చెప్తాడనమాట, నా బాణం చేత చంపబడ్డాడమ్మా,
నేను జింక అంటే నీవు కూడా నీ పిల్లలు లేనప్పుడు విల కొట్టుకుని చచ్చిపోతావు అని చెప్పాడు. అందుకనే కదా భరత శత్రుఘ్నులేమో అమ్మమ్మ గారింటికి వెళ్ళారు, లక్ష్మణుడు రాముడు సీత అరణ్యవాసానికి వెళ్ళారు, అప్పుడు చనిపోయాడు కదా. అంటే ఏంటి, తను చేసింది ఆ జన్మలో చేసింది ఆ జన్మలోనే దశరథ మహారాజు కనిపించిందా లేదా పాపం అనేటువంటిది? కానీ మళ్ళీ ఆయన తెలిసి చేసింది కాదు కాదు, అయినా అనుభవించాడు. ఎస్, పాపం అనేదమ్మా నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా నీ వెంబడి వస్తుంది. మనం ఇప్పుడు రాదు అనుకునే పాపాలు ఎక్కువ చేస్తున్నాము. ఎవడు చూసి వచ్చాడులే ఇవన్నీ అని ఎవరు చూడలేదని మీరు అనుకుంటున్నారు. పంచభూతాలు చూస్తున్నాయి, ప్రత్యక్ష పరమాత్ముడు అనేటువంటి సూర్యనారాయణ స్వామి చూస్తున్నాడు, గాలి చూస్తోంది, ఆకాశం చూస్తోంది, భూమాత చూస్తోంది, చంద్రుడు చూస్తున్నాడు, నక్షత్రాలు చూస్తున్నాయి, రాత్రి చేసినప్పుడు అవన్నీ చూస్తున్నాయి, పగలు సూర్యుడు చూస్తున్నాడు, ప్రకృతి అంతా చూస్తోంది, చెట్లు పుట్టలు అన్ని నిన్ను చూస్తున్నాయి. చూడందంటూ ఏదీ లేదు. నీ యొక్క హృదయాన్ని నువ్వు సరిగ్గా చూసుకోకపోవటం అనేది లేదు తప్ప ప్రపంచం అంతా నిన్ను చూస్తూనే ఉంటుంది. కాబట్టి మనం చూడదు అని అనుకుంటే మాత్రం చాలా తప్పమ్మా. ఎప్పుడైనా నేరస్తుడు దొరుకుతాడు అనే దానికి పెద్ద సాక్ష్యం మనకి ఒకసారి మన బీహార్ అటు నార్త్ ఇండియాలో ఒక రాష్ట్రంలో జరిగిన సంఘటన మా నాన్నగారు మాకు చిన్నప్పుడు చెప్పారు. ఏంటంటేనమ్మా, ఒక రాత్రిపూట ఒక ఆమెను ఒక ఇంట్లో దుండగులు వచ్చి ఆమెను మానభంగం చేశారట. పాపం ఆమె కోర్టులో కేసు పెట్టింది. అయితే కోర్టులో సాక్ష్యాలు లేవని కింద కోర్టులు కొట్టేసినాయంటమ్మా. కింద కోర్టులు కొట్టేస్తే ఆమె ఏడ్చుకుంటూ మళ్ళీ హైకోర్టు దాకా వెళ్ళింది. హైకోర్టు కూడా సేమ్గా కొట్టేసింది. సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అంటే ఏమి, ఆమె తన శీలం గురించి బాధ. అక్కడ నా శీలం వీళ్ళు దొంగలించారు. శీలం అంటే చాలా పవిత్రమైంది కదమ్మా, దొరకని వస్తువు. ఈ ప్రపంచంలో మీకు ఏదైనా దొరుకుతుంది, శీలం దొరకదమ్మా, ఆడదానికి కానీ మొగాడికి కానీ. ఆవిడ పోరాడి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అక్కడ వీళ్ళు కూడా 5-6 దుండగులు జడ్జి దగ్గర లాయర్లను పెట్టారు, వాదిస్తున్నారు. వాదిస్తుంటే భగవంతుడు అనేవాడు ఉన్నాడు అని చెప్పడానికి ఒక చిన్న నిదర్శనం అనమాట. జడ్జి గారు అడిగేటమ్మ వీళ్ళ లాయర్ని, ఏమని, అమ్మా మరి నీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా ఏంటి అన్నీ అడిగాడు. ఏమీ లేదు. అయ్యా ప్రతి చోట ఇట్లాగే అడుగుతున్నారు, నా మాట ఎవరు వింటలేదు, నేను ఎందుకు వస్తానయ్యా బయటికి ఇంత నా శీలం గురించి మాట్లాడటానికి, అనేక రకాలుగా నన్ను ఇబ్బంది పెడతారు కదా తర్వాత కూడా ఈ సమాజము అని. అంటే ఆయనకి బాధ వేసిందిట. ఒక్కసారి మరి ఆయనకి ఏమనిపించిందో, ఆ అమ్మవారిని తలుచుకున్నాడో ఏంటో ఆ జడ్జి గారు కూడా ఈ ఆపోజిట్ క్యాండిడేట్ని అడిగట. ఈ లాయర్ గారిని అడిగితే నో సాక్ష్యం, మనం కేసు కొట్టే సింపుల్. అప్పుడు ఆ లాయర్తో జడ్జి గారు అన్నట్ట, ఏమయ్యా దుండగులు వస్తారు అనుకుని ఆవిడ ఇంట్లో మనుషులందరినీ పెట్టుకుని రేప్ చేయించుకుంటుందా? వాస్తవం కదా, చెప్పు. అంటే సాక్ష్యం కావాలి అంటే ఆవిడ చేయించుకుంటుందా? ఆయన రేప్ చేయించుకోవలసినటువంటి పరిస్థితుల్లో ఆవిడ నిజంగా ఆ కోరిక ఉంటే గనక ఇంకొకళ్ళు ఉంచుకోదుగా. అంతేగా, ఉంచుకున్న ఆవిడైతే కోర్టుకు రాదుగా. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. జడ్జి గారు ఎంత చక్కని సుప్రీంకోర్టులో, అందుకని ఒక్కొక్కసారి భగవంతుడు ఉన్నాడని చెప్పడానికి ఒక్కొక్క జడ్జి గారు ఆ సమయానికి వచ్చినప్పుడు ఒక్కొక్క మంచి మంచి పనులు జరుగుతుంటే, అట్టగా అయోధ్య రాముడి విషయంలో కూడా జరిగింది. మనకి బాలరాముడిని మనం కట్టుకున్నాం. అట్లాగే ఈ అమ్మాయి విషయంలో కూడా జడ్జి గారు, ఏ స్త్రీ అయినా నన్ను బలాత్కారం జరుగుతుంది ఈ రోజు రాత్రి అని ఆమెకి ఏమైనా తెలుస్తుందా? ఎవరింట్లో వాళ్ళు పడుకుంటారు, ఎవడో దుండగులు వచ్చారు మొగుడిని కొట్టారు, ఆమెను పాడు చేశారని ఆమె చెబుతోంది. మొగుడు ఒప్పుకుంటున్నాడు జరిగిన విషయాన్ని. అంతకంటే సార్ 3 పిల్లల సాక్ష్యం కాదంటే ఎట్లాగా? ఒక్కతే ఉన్నప్పుడు పక్కింటి వాళ్ళందరినీ పిలుచుకొని వస్తారు అసలు, రారు కదా. కాబట్టి వీళ్ళు రేపు చేయబడ్డారని వాళ్ళకి శిక్ష వేశారు. ఆమె అక్కడ ఎంత ఏడు చేసింది అమ్మ, ఆయన చేతులు దండం పెట్టి నీవే నాకు దేవుడు అయ్యా అంటే. చూడండి, ఆడది శీలం గురించి పోరాడింది అక్కడ. శీలవతి పుణ్యవతి అంటే అదేనమ్మా. కాబట్టి మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన, పాపం అనే దాన్ని నువ్వు ఇక్కడ దాయవచ్చు, ఈ జడ్జీల దగ్గర దాయవచ్చు, కానీ భగవంతుడైనటువంటి యమధర్మరాజు అనే పెద్ద జడ్జి గారి దగ్గర మనం తప్పించుకోలేము. కాబట్టి ఆయన ఎవరి పాపానికి తగ్గట్టుగా వీడు ఎవరి చేత పీడింపబడాలి, ఆత్మచేతన దేని చేత ఎన్ని రోజులు పీడింపబడాలి అన్నీ ఆయన రాసి మన జాతకాన్ని కింద పంపిస్తాడు మళ్ళీ పుట్టేటప్పుడు. దయచేసి ఈ జన్మ వచ్చిన దాన్ని గొప్ప పనులకు ఉపయోగించుకోండి, వేద ధర్మాన్ని పాటించండి,
స్త్రీలను పూజించండి, గౌరవించండి, గోమాతను రక్షించండి, భారతదేశానికి వన్నీ తెచ్చే పనులు మనం చేసి అవును. భారతదేశం గొప్పతనాన్ని ప్రపంచంలో చాటి చెప్పేటట్టుగా భారతీయ సనాతన ధర్మాన్ని గౌరవించండి. అంతే. నిజంగా ఎంతసేపు మాట్లాడుకున్నా అలా మాట్లాడుతూనే ఉండాలనిపిస్తోంది. ఇది చాలా చక్కటి టాపిక్ కూడా. చాలా మందిలో ఈ సినిమాలు ఇవన్నీ చూడటం వల్ల ఇది నిజమే అయి ఉంటుందా, ఇది ఇట్లా జరుగుతుందా అని చెప్పి ఆత్మకు సంబంధించి ఎలాంటి వివరణ కావాలని ఒక టాపిక్ పెట్టుకుంటే చాలు. సంతోషం అండి, ధన్యవాదాలు. నమస్తే. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి